ఈడేంటి ఫోన్ చేస్తున్నాడు? ఇంకో పార్టీయా? లిఫ్ట్ చేద్దాం. హలో, చెప్పరా రవి. ఒరే హర్షు, అర్జెంటుగా 10,000 ఉంటే పంపురా. మొన్ననే కదరా పార్టీ అన్నావు, మొత్తం నాదే డబ్బులు అన్నావు, మళ్ళీ ఏంట్రా ఇది? హైక్ వచ్చింది, శాలరీ వచ్చింది, ఐపీఎల్ కూడా వచ్చిందిరా. ఐపీఎల్ బెట్టింగ్ ఆడ 30,000 పోయింది. అర్జెంటుగా 10,000 పంపురా. అరే కొంచెం అన్నా ఉందరా? లాస్ట్ ఇయర్ 2 లక్షలు పోగొట్టుకున్నావు, మళ్ళీ ఇప్పుడు కూడానా? ఈ రోజు 10,000 వేస్తే 10 లక్షలు వస్తాయంట. నీ డబ్బులు వడ్డీతో సహా ఇచ్చేస్తా. నువ్వేమన్నా అనుకోరా, నేను ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేయను. నేను మాత్రం ఖచ్చితంగా ఇవ్వను. నీ పని నువ్వు చూసుకో, బాయ్. వీడు లేకపోతే వేరే ఫ్యాన్స్ లేరా? హలో మామ్, అర్జెంటుగా డబ్బులు కావాలి. ఈరోజు ఎవరెవరు మ్యాచ్లు ఉన్నాయి? అన్నా మాదాపూర్ కొత్త రెస్టారెంట్ ఓపెన్ చేశారంటన్నా, వెళ్దామా? ఫుడ్ సూపర్ ఉందంట. పదరమన్నా వెళ్ళి తినేసేద్దాం. అసలే వీకెండ్, ఫుల్ టైం పాస్ చేయొచ్చు. చాలా మంది వస్తారు అక్కడికి. యాడికి వెళ్ళేది లేదు, రూమ్ లో కూర్చుందాం. అదేంటి రమన్నా, ఎప్పుడు వీకెండ్ వచ్చినా అక్కడికి వెళ్దారా ఇక్కడికి వెళ్దారా, ఏం తిన్నారా ఏ సినిమాకి వెళ్దారా అన్నింటిలో ముందు నువ్వు. ఇప్పుడు నేను రానంటే ఎలా రమన్నా? అది అప్పుడు రా, ఇప్పుడు ఐపీఎల్ స్టార్ట్ అయింది. వీకెండ్స్ లో 3:30 PM to 11 వరకు, వీక్ డేస్ లో 7:30 PM to 11 వరకు నేను బయటికి రాను. కానీ హైదరాబాద్ మ్యాచ్ జరిగితే మాత్రం స్టేడియంకి తప్పకుండా వస్తా. అన్నా టికెట్ 4,000 అన్నా. పెడదాం. నా దగ్గర 4,000 లేవన్నా. అది నీ ప్రాబ్లం రా. 1 year నుంచి ఎత్తి పెట్టుకున్నాను ఐపీఎల్ మ్యాచ్ కోసం. ప్రీ ప్లానింగ్ రమన్నా. నో ఐపీఎల్ రమన్నా. హ్యాపీగా ఉన్నా. థ్యాంక్ యూ రా. ఎస్. ఏంట్రా ఇంకా పడుకోలేదా? 11 అయిందిగా. మ్యాచ్ ఇంకా అవ్వలేదు కదరా. మ్యాచ్ అయ్యేసరికి 12 అవుద్ది, నువ్వు పడుకునేసరికి 12:30 అవుద్ది, నువ్వు లేచేసరికి 8 అవుద్ది, ఆ తర్వాత ఆఫీస్కి లేట్ అవుద్ది. అవసరమా? అదంతా ఐపీఎల్ లేనప్పుడు రా. ఐపీఎల్ కోసం నిద్ర త్యాగం చేయొచ్చు. బా, ఐపీఎల్ రాగానే ఏం చేంజ్ ఓవర్ చూపిస్తారో నువ్వు. నిద్ర మార్కొని చూసే బదులు హైలైట్స్ అనే ఒక ఆప్షన్ ఉంది, అది చూడొచ్చుగా. అరే ఇప్పుడు మ్యాచ్ చూసి నీకేంట్రా నొప్పి? ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే? అదేరా, ఒకవేళ మ్యాచ్ ఓడిపోతే రాత్రంతా ఏడుస్తూ కూర్చుంటావు, నీ నిద్రే పాడేది. అలా ఏం అవదు, మా టీం గెలుస్తుంది. సరే నీ ఇష్టం. మ్యాచ్ ఓడిపోయావే. అందుకనే చెప్పాను మ్యాచ్ చూడొద్దని చెప్పి. ఇప్పుడు నా నిద్ర కూడా పాడవుతుంది. హలో రే మావా, రేపు మేము ట్రిప్ వేస్తున్నాం, వస్తావా? ట్రిప్? నా బ్యాంక్ బ్యాలెన్స్ ట్రిప్ అయిపోయిందిరా. 2 లక్షలు పెట్టి 4 లక్షలు సంపాదిద్దాం అనుకున్నా, అది 6 లక్షలు అయిందిరా. 6 లక్షలు అయితే హ్యాపీ మావా. తొందరగా వచ్చే ట్రిప్ కి. రే 6 లక్షలు అప్పు అయిందిరా. అప్ప? ఓ మై గాడ్. రే ఏమనుకోకుండా కొంచెం నాకు సాయం చేయండి రా. హలో రవి, అరే సిగ్నల్ రావట్లేదురా. హలో, వినపట్లేదా? హలో. సరేరా, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ రా. ఇది మాత్రం వినపడింది. సరే సరే, రే కొంచెం బిజీ ఉన్నా, నేను తర్వాత ఫోన్ చేస్తారా. బాయ్ బాయ్ బాయ్. బాయ్ రా. మీరు కూడా నాలాగే బెట్టింగ్లు అని చెప్పి ఐపీఎల్తో డబ్బులు పోగొట్టుకోకండి. హ్యాపీగా దాపెట్టుకోండి. షిట్, మిస్ అయింది. అబ్బా 4 మిస్. రమన్నా. హలో అన్నా. రే టోనీ, ఆఫీస్కి నన్ను పికప్ చేసుకోరా. అదే నీ బండి ఉందిగా. అంటే నువ్వు చెప్తే తిడతావు. చెప్పకపోయింది దింపుతా కానీ చెప్పు ఏం జరిగిందో. నేను బైక్ తోలేటప్పుడు ఫోన్ చూస్తున్నాను రా, కింద పడి స్కిడ్ అయిందిరా. ఏంటి పట్టావా? అయినా బండి కూడా ఫోన్ ఏంటన్నా? ఎవడు ఫోన్ చేశాను నీకు? ఏం మెసేజ్ వచ్చింది? ఫోను మెసేజ్ కాదురా, ఐపీఎల్ చూస్తున్నాను రా. ఏంటి బండి తోలుకుంటూ మ్యాచ్ చూస్తున్నావా? అవునరా, ఆడ వికెట్ పడ్డం ఏమో గానీ నాకు హిట్ వికెట్ అయిపోయిందిరా. వస్తున్నావు
ఏంటో ఈ రవణ ఈ ఐపీఎల్ పిచ్చి ఛీ! ఆ, అన్నా ఏంటన్నా అర్జెంట్ రమ్మన్నావు? రే చిన్న హెల్ప్ రా. ఏంటన్నా? అర్జెంటుగా ఓ 10,000 కావాలరా. అన్నా నువ్వు డబ్బులు అడుగుతున్నావా? అంటే మెడికల్ ఎమర్జెన్సీ రా, హాస్పిటల్లో కట్టాలి. ఏమైందన్నా? వీడికి ఏం చెప్పాలి? మా తాతకి పనుతీపు లేచిందంటరా, డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి. మ్మ్. ఆ? అయినా మీ తాత పెట్టడం వల్లగా? అవే నొప్పి వస్తున్నాయంట్రా. అవునా? ఈజ్ ఇట్ పాసిబుల్? అర్జెంట్ రా ప్లీజ్. సరే సరే మ్మ్. చేసా అన్నా. థ్యాంక్స్ రా. ఓకే అన్నా. ఎన్ని కష్టాలు వచ్చాయో. ఎరా శోభను బెట్టింగ్ లో 10,000 పోయాయటగా. వినేసాడా?